రాయపాటి అరుణ గారు జనసేన వీర మహిళ మరియు అధికార ప్రతినిధి. ఆవిడ వీడియో ఒకటి బాగా వైరల్ చేస్తున్నారండి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నట్టు వెంటనే ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అలాగే రఘురామరాజు గారు గతంలో ఈ వైసీపీ సైకోలు కొంతమందిని రఘురామరాజు గారు తిట్టిన వీడియో ఒకటి బయట తిప్పుతున్నారు, వైరల్ చేస్తున్నారు. దాని మీద కూడా ఇమీడియట్గా ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి. రాజేష్ మహాసేన్ అనేవాడు కూడా గతంలో తిట్టాడు, ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఇంకా గతంలో ఎవరెవరైతే తిట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలటండి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. వైసీపీ వాళ్ళు మరి వర్రా రవీంద్ర రెడ్డి గారినో బోరుగడ్డి గారినో మరొకడినో బూతులు తిట్టాడని అరెస్ట్ చేస్తున్నారు. మరి కూటమిలో అంటే తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ న్యూట్రల్గా కానీ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అప్పుడు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు అని ఒక గొప్ప లాజిక్ కూడా తీసుకొచ్చారండి. కరెక్టే, అరెస్ట్ చేయాలి. మరి ఖచ్చితంగా మరి ఇప్పుడు బూతులు తిట్టిన వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మరి బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఈ పార్టీల్లో ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి అది న్యాయం కదండి. అంటే వీళ్ళు తీసుకొచ్చే ఒక వాదన, కొత్త వాదన, ఇది న్యాయమా? వైసీపీ వాళ్ళు గతంలో తిట్టారు అంటే సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం తిట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి అరెస్టులు చేస్తుంది, ఓకే. కానీ మరి గతంలో కూటమి నుంచి అంటే జనసేన నుంచి, టీడీపీ నుంచి మరి తిట్టిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇది న్యాయమా? చేస్తే అందరిని ఒకలా చేయాలి. అలా కాకుండా ఒక పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, అన్యాయం. అది వైసీపీకి సంబంధించని ఒక వాదన తీసుకొస్తున్నారండి. నిజానికి కామన్ మ్యాన్కి అది వింటే అవును నిజమే కదా, మరి బూతులు తిట్టడం అనేది ఎవరు తిట్టినా తప్పే కదా. మరి అలా తిట్టిన వాళ్ళని మరి ఇందులో కూడా ఉంటే వీళ్ళని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కదా అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుందండి. కాకపోతే దీన్ని కొంచెం లోతుకెళ్ళి పరిశీలించి పరిశోధించకపోతే మన వేలతో మనకంటూనే పొడిపించేస్తారు వైసీపీ వాళ్ళు. వేలు మందే కన్ను మందే పొడి చేసుకునే వాళ్ళం కూడా మనమే. ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కొంచెం అప్రమత్తంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మహాసేన మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అరుణ గారు మాట్లాడిన ఒక వీడియోని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బోకు మాటలటండి, పచ్చి బూతులట. ఏమంటే అందులో అన్ని బూతులు ఉన్నాయి. మరి బూతులు ఉన్నా లేకపోయినా ఒక వీడియో వేసి ఎంత దారుణంగా బూతులు మాట్లాడిందని నేను పక్క నుంచి వాయిస్ వస్తే వినేవాళ్ళు 60% మంది అవి బూతులు అనుకుంటారు. ఇదో కొత్త స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో భాగంగా రాయపాటి అరుణ గారిని ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ అయిన కారణంగా రఘురామరాజు గారిని అటాక్ చేస్తున్నారు. సరే, దీనిలో కొద్దిమంది అయితే వైసీపీ నాయకులు కొద్దిమంది కొన్ని ఛానళ్ళలో కూర్చొని రాజేష్ మహాసేన్ కూడా తిట్టాడు, ఆయన కూడా అరెస్ట్ చేయండి అంటున్నారు. ఇది మంచిదే. అయితే జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ మహిళల గురించి అటండి. అయితే మరి ఇది విన్న సాధారణ ప్రజలు ఏమనుకుంటారు? నేను రఘురామరాజు గారి వీడియో ఏదలుచుకోలేదు. అయితే ఇది విన్న సామాన్య ప్రజలు అవును కదా, వర్రా రవీంద్ర రెడ్డి గారు తిట్టాడు, బోరుగడ్డోడు తిట్టాడు, అలాగే మరి ఇప్పుడు రాయపాటి అరుణ గారు తిట్టారు, రఘురామరాజు గారు తిట్టారు, గతంలో ఎప్పుడు రాజేష్ మహాసేన్ కూడా కొన్ని సందర్భాల్లో తిట్టాడు. అదే వీళ్ళు ఒకటే. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైలుకి పంపితే వీళ్ళని జైలుకి పంపించాలి. మరి అదే కదా న్యాయం అని ప్రచారం చేస్తున్నారు. అయితే దీని గురించి నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి. ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఎగ్జాంపుల్ని కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే చెప్పాను కదా, మన వేలు మన కన్ను మనమే పొడి చేసుకుంటాం. అయ్యా, ఇది ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్లో ఈ లడాక్ ప్రాంతం ఉంది కదండి. ఈ ప్రాంతంలో ఇదిగో ఈ కార్నర్ బోర్డర్లో భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ నుంచి 15 మంది సైనికులు కాపలా ఉన్నారు. అక్కడ 15 మంది సైనికులు. ఈ ఏరియాలో ఉన్న కొద్ది చిన్న గ్రామంలో దాదాపు 300 నుంచి 400 మంది 300 నుంచి 400 మంది ఇండియా వాళ్ళే, భారత పౌరులే. వాళ్ళు అక్కడున్న టెర్రరిస్ట్ సంస్థలు ఇచ్చిన ప్రలోభాలకు ఆశపడి వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తెచ్చి ఆ గ్రామంలో ఉన్న మహిళల్ని, చిన్నపిల్లల్ని అంటే పెద్ద చిన్న తేడా లేకుండా చంపటం మొదలుపెట్టారు. చంపటం మొదలు పెడితే అక్కడ ఉన్న సైన్యం 15 మందే మనోళ్ళు. మనోళ్ళు మన ఇండియన్సే, కానీ ఇండియాలో కూడా టెర్రరిస్ట్ లైన్ వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ఎప్పుడైతే వాళ్ళు 300 మంది అటాక్ చేస్తున్నారో వీళ్ళు 15 మందే.
వీళ్ళు ఎక్కడికైనా పారిపోయి దాక్కోవచ్చు, లేదా అక్కడి నుంచి కనపడకుండా దూరంగా వెళ్ళిపోవచ్చు. అది చేయకుండా ఈ 15 మంది ఏం చేశారంటే ఇమీడియట్గా వీళ్ళ దగ్గర ఉన్న అతి తక్కువ ఆయుధ సామాగ్రితో 300 మందిని ఎదుర్కోవటం మొదలుపెట్టారు. ఒక తల్లి ఈ 15 మందిలో 12 మందిని చంపేశారు. 12 మందిని చంపేశారు. ఈ 15 మంది చేసిన పోరాటంలో ఆ 300 మందిలో మొత్తం గ్రామాన్ని అంతటినీ చంపేనివ్వకుండా 300 మందిలో వీళ్ళు 10 మందిని చంపారు. మనోళ్ళు ఇండియన్ సోల్జర్స్ చంపి గ్రామాన్ని అంతా తుడిచిపెట్టుకుని పోకుండా దాదాపు గంటన్నర పోరాడారటండి. ఈ గంటన్నరలో ఇదే బేస్లో ఉన్న వేరే చోట ఉన్న మన ఇండియన్ ఆర్మీ మొత్తం ఒక 400-500 మంది చేరుకున్నారు. ఈ గ్రామానికి చేరుకున్నారు, వాళ్ళందరినీ పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఎవరిని? ఈ టెర్రరిస్టు సంస్థల ప్రోద్బలంతో మన ఇండియాలోనే ఉన్న మన ఆడోళ్ళని, మన పసిపిల్లల్ని, మనోళ్ళని క్రూరాతి క్రూరంగా చంపేస్తున్న నరరూప రాక్షసుల్ని పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టాక ఈ ముగ్గురే మిగిలారు. ఆల్రెడీ మనోళ్ళు 12 మంది చచ్చిపోయారు. 15 మందిలో 12 మంది చచ్చిపోయారు. ఈ ముగ్గురిని వీళ్ళను కూడా ప్రవేశపెట్టారు కోర్టులో. జనరల్గా ఏమనుకుంటామని మనం 12 మంది చనిపోయిన వీళ్ళ ముగ్గురు నిలబడి అవతల వాళ్ళని శత్రువులను కూడా 10 మందిని చంపి మన వాళ్ళని కాపాడిన వాళ్ళు వాళ్ళకి వీలైతే పరమవీర చక్ర, బతుకున్న వాళ్ళకి ఎవరేమో అలాంటి ఏదో పెద్ద అవార్డు ఇవ్వాలి. చనిపోయిన 12 మందికి పరమవీర చక్రాలు ఇవ్వాలి, బ్రతుకుని ముగ్గురికి ప్రమోషన్ ఇవ్వాలి. అయితే అక్కడ జరిగిందండి ఒక చిన్న టెక్నిక్. ఎవరైతే ఈ నరరూప రాక్షసులైన ఈ టెర్రరిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళు జడ్జి గారి ముందుకు వెళ్ళిన వెంటనే చేతులు కట్టించుకుని, జడ్జి గారు మీరు చాలా మంచోళ్ళండి, మీరు చాలా న్యాయం తీరుస్తారు, మన ఇండియన్ ఐపీసీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక రకంగానే శిక్ష వేయమని చెప్పింది, మేము కూడా భారతదేశ పౌరులమేనండి, కాబట్టి మేము వాళ్ళని చంపడం తప్పే, వాళ్ళని చంపడం, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని చెరబట్టడం, వాళ్ళని చెరచడం మేము చేసిన తప్పే సార్, ఒప్పుకుంటాం సార్, మాకు శిక్ష విధించండి. కానీ ఈ 15 మందిలో ఉన్న ఈ ముగ్గురు వీళ్ళు కూడా మా వాళ్ళు 10 మందిని చంపారు సార్, కాబట్టి మరి వాళ్ళకు కూడా శిక్ష వేయాలి కదా సార్, ఎందుకంటే మేము భారత పౌరులమే, మాకు హక్కులు ఉన్నాయి, ఇక్కడ ఐపీసీ ప్రకారం అందరూ సమానమే, మేము హత్య చేసినప్పుడు మా మీద మీరు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారు, మరి వాళ్ళు హత్య చేశారు కదా, వాళ్ళకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి కదా అని ఈ వైసీపీ సైకోల్ లాంటి తెలివైన టెర్రరిస్టులు జడ్జి గారి ముందు వాదించారట. జడ్జి గారిని పొగిడారట. ఫస్ట్ మీరు చాలా న్యాయం అండి, అందరికీ ఒకలాగే న్యాయం చేస్తారు, మీకు వాళ్ళు వెళ్ళని తేడా ఉండదండి, మీరు ఖచ్చితంగా అందరినీ సమానంగా చూసే మా వ్యక్తి, మీరు చాలా గొప్పడండి, మీకు నమస్కారం అండి అని పొగిడారట. పొగిడితే ఇప్పుడు ఆ జడ్జి ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు చెప్పే వాదన న్యాయం ఉంది కదా, ఎందుకంటే వీళ్ళు ఇండియన్సే, ఎవరో ఆ పక్కన ఉన్న సోల్జర్స్ వాళ్ళు ఇండియన్సే, వీళ్ళు హత్యలు చేశారు, వాళ్ళు హత్యలు చేశారు, కాబట్టి ఎస్ మీరు హత్యలు చేసినందుకు మీకు యావజ్జీవ కారాగార శిక్ష, బాబు సోల్జర్స్ మీరు కూడా హత్యలు చేశారు కాబట్టి మీకు యావజ్జీవ కారాగార శిక్ష అంటే అది న్యాయమా కాదా మీరు చెప్పండి? ఎందుకంటే ఐపీసీ మరి అందరినీ సమానంగా చూడమని చెప్తుంది కదా, హత్య చేస్తే ఎవరికన్నా ఒకలాగే శిక్ష చేయాలి కదా. వైసీపీ వాళ్ళు వాదించే వాదన అదే. ఎస్ అండి మేము తిట్టామండి, బూతులు తిట్టాం మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, మేము తిడితే వాళ్ళు ఏమైనా ఊరుకున్నారా? వాళ్ళు కూడా తిట్టారు కదా, మేము తిట్టాం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మరి వాళ్ళు కూడా తిట్టారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయండి. అసలు సేమ్ లాజిక్ అండి, చూసేవాడికి వినేవాడికి కరెక్టే కదా, న్యాయమే కదా అనిపించి మన కోసం ప్రాణాలు అర్పించి మన కోసం మన జనాన్ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టిన ఆ ముగ్గురు సైనికులను కూడా ఉరిదీసే పరిస్థితికి తీసుకెళ్తారు. ఇక్కడ మనం కొంచెం హుషారు ఉండాలి. ఇక్కడ మనం చెప్పాల్సిన రూల్ ఏంటంటే, ఒకవేళ జడ్జిగా మీరు అక్కడ ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి, ఆ జడ్జిగా నేనే అక్కడ ఉంటే నేను ఏం చేస్తాను చెప్పనండి. ఒరే ఎదవల్లారా, మీరు వచ్చి ఊరి మీద పడ్డారు, మీరు వచ్చి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని చంపారు, మీరు వచ్చి ఇంట్లో ఉన్న పసిపిల్లల్ని చంపారు, మీరు చంపడానికి మీరు వచ్చారు, కానీ వీళ్ళు చంపడానికి మీ మీదకి రాలే, ఆత్మరక్షణ కోసం చంపారు, ఇతరుల కోసం వీళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ నిలబడి మిమ్మల్ని చంపారు. మిమ్మల్ని చంపకపోతే మీరు ఇంకా కొన్ని 100 మందిని చంపుతారు. కాబట్టి ఇది ఆత్మరక్షణలో భాగంగా ఇది వీరోచితంగా పోరాడిన పోరాటం అంటాంరా ఈ సోల్జర్ చేసిన పని. వాళ్ళకి మేము పథకాలు ఇస్తాం, ఎస్ వాళ్ళు చంపారు మీరు చంపారు, కానీ ఈ సోల్జర్స్ చంపింది దుర్మార్గుల్ని, నరరూప రాక్షసుల్ని, కానీ మీరు చంపింది అమాయకుల్ని.
కాబట్టి మీ అందరికీ ఉరిశిక్షార్థను ఈ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వీళ్ళకి ఏ చక్ర అవార్డులు అయితే ఉన్నాయో ఆ అవార్డులు నెలకిస్తానని చెప్తాను నేనైతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్పాలి. ఎందుకంటే అండి వీళ్ళు తిట్టారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు, మామూలుగా తిట్టలేదు. వాళ్ళు అధికార మదంతో తిట్టారు. అధికార మదం పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు, ఎమ్మెల్యేల వాళ్ళ చేతిలో ఉన్నారు, ఈ వాలంటీర్లు వీళ్ళు వ్యవస్థలన్నీ ఏకం చేసి వన్ సైడెడ్గా దాడికి వస్తే పార్టీలను రక్షించుకోనకి, జనసేన పార్టీని రక్షించుకోనకి రాయపాటి అరుణ్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది వీర మహిళలు, ఎంతోమంది జన సైనికులు ప్రాణాలు అడ్డుపెట్టి నిలబడ్డారు. అలాగే తెలుగుదేశం పార్టీ కోసం కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, మా ఇళ్లలో ఆడవాళ్ళని నానా రకాల దుర్భాషలు ఆడుతూ ఉంటే ప్రాణాలు తెగించి ఎదుర్కొన్నాం. అలాంటి వాళ్ళు అందరూ ఆ తెగబడ్డ టెర్రరిస్ట్ మోకల్ని ఎదుర్కొన్న సైనికులు లాంటి వాళ్ళం. ఆ సైనికులు ప్రాణాలు తెగించి పోరాడే ఆ రోజున ప్రాణాలు తెగించి పోరాడే సైనికుడికి, దొంగ దెబ్బ తీసే టెర్రరిస్ట్కి ఒకటే చట్టం వర్తిస్తుందా? తిట్టారు అన్నారు. యాస్ తిట్టారు. ఎప్పుడు తిట్టారు? మీరు అధికారంలో ఉండే అధికార మదంతో మీరు 100 తిట్లు తిడితే రండ్రా చూసుకుందామని సానం నశించి తిట్టారు. ఆవిడ అంటుంది, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక కోసమో లేదా వాళ్ళ పుట్టుకల కోసం నేను మాట్లాడడం, మేమేం ప్రశ్నలు అడగం అన్నారు ఆవిడ. ఆ మాట ఎందుకన్నది ఆవిడ? ఊరికే అన్నదా? ఊరికే అసెంబ్లీలో కూర్చుని ఏమీ తోచక చంద్రబాబు నాయుడు గారిగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళ భార్య గారిని అవమానించిన అంబటి రాంబాబు లాగా ఊరికే తిట్టింది ఆవిడ? లేదా అదే అసెంబ్లీ సాక్షిగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు లోకేష్ గారి పుట్టుక గురించి డైరెక్ట్గా స్పీకర్ గారిని ప్రశ్నించే ఆ పరిస్థితిలో అంత తోలెక్కి మాట్లాడిన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాగా ఆవిడేమన్నా నోటి దూరంతో మాట్లాడిందా? ఎప్పుడు మాట్లాడింది? వాళ్ళు మాట్లాడినట్టు మేము మాట్లాడం. వైసీపీ వాళ్ళు లోకేష్ గారి పుట్టుక గురించి వాళ్ళు మాట్లాడారు, కానీ మేము మాట్లాడం. వైసీపీ వాళ్ళు ఇంట్లో ఉన్న మహిళల్ని, అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న మహిళల్ని, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్న మహిళల్ని దారుణంగా వాళ్ళ శీలాలు శంకిస్తూ మాట్లాడారు, బట్ మేము మాట్లాడం. మేము అలాంటి ప్రశ్నలు రానివ్వం, మీరు ధైర్యంగా రావచ్చు అసెంబ్లీకి అని ఉంటుంది ఆవిడ. అది భయంకరమైన బూతులటండి. ఇప్పుడు అర్జెంటుగా ఉన్న అరెస్ట్ చేయాలటండి. అది కూడా కూటమి ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం కోసం, ఏ పార్టీల కోసం అయితే ప్రాణాలు దిగించి ఈ నరరూప రాక్షసుల్ని తట్టుకుని ఇక్కడ నిలబడి పోరాడామో, ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీలు మళ్ళీ మమ్మల్ని శిక్షించేలా, మమ్మల్ని జైల్లో పెట్టేలా. బా ఏం తెలివితేటలు రా బాబు మీ ఈ అమ్మ తెలివితేటలు. కానీ ఈ తెలివితేటలన్నీ రాష్ట్రం బాగు కోసం వాడుంటే బాగుండేదిరా. మీరు రాష్ట్రం బాగుపరచడానికి వాడుంటే బాగుండేది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. వైసీపీలో ఉన్న సైకోలకి ఇంకోటి కూడా చెప్తాను. వీళ్ళు మాట్లాడండి. గతంలో అన్న మాటలకే కదా అరెస్ట్ చేశారు వైసీపీ వాళ్ళని. మరి గతంలో తిట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయరు అంటున్నారు. ఈ గతంలో అనే దగ్గర వైసీపీ అధికారంలో ఉంది, ఎర్రి పప్పల్లారా. ఈ గతంలో వైసీపీ అధికారంలో ఉందరా ఎర్రి పప్పల్లారా. అప్పుడు తప్పు చేసిన ఏ నా కొడుక్కి శిక్ష పడలేదు. శిక్ష పడలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అరెస్ట్ చేస్తుంది. కానీ మేము మాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నా మీద 30 కేసులు పెట్టారా ఎర్రి పప్పల్లారా. ఎవడైతే నా గురించి మాట్లాడుతున్నాడో, ఎవడైతే నాలాంటి పోరాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడో అలాంటి ఎర్రి పప్పగాళ్ళకి చెప్తున్నాను, నా ఒక్కడి మీదే 30 కేసులు భరించాం, సహించాం, కోర్టులకి తిరిగాం, పోలీస్ స్టేషన్లకి తిరిగాం. మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేయాలా? మా గవర్నమెంట్ వచ్చాక కూడానే మళ్ళీ మమ్మల్ని చంపేయాలరా? మళ్ళీ మాకు వచ్చే అవకాశాలే పోవాలా? ఎవడి మీద అయితే పోరాడామో వాడే మాకు అవకాశం వచ్చినప్పుడు మా అవకాశాలను కూడా దూరం చేశారు. వాళ్ళ మాటలే. వైసీపీలు ధర్నాలు రాష్ట్రోకలు చేసి రాజేష్ 7 సంవత్సరాల క్రితం హిందువులను ఏదో అన్నాడు, బ్రాహ్మణులు ఏమో అన్నాడు, అలాంటి పనికిమాలని ప్రచారం చేసి మా పార్టీలో మా అవకాశాలను కూడా ధ్వంసం చేశారు కదరా. ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తారు? ఇప్పుడు రాయపాటి అరుణ్ గారికి ఏమైనా అవకాశం వచ్చేస్తుందేమో, ఆవిడకి అవకాశం రానివ్వకూడదు కాబట్టి ఆవిడనేదో తప్పుడుగా చిత్రీకరించేసి, ఆవిడ గురించి తప్పుడు స్టోరీలు వేసేసి, ఎందుకంటే సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ నుంచి రావడమే చాలామంది చేసుకున్న దురదృష్టం. సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ నుంచి రాకూడదండి. అలా వస్తే ఇక ఎలాంటిది ఏదో బుర్ర జల్లేటు, మొత్తం జీవితాన్ని నాశనం చేసేటు. ఏం పద్ధతి అండి ఇది? వైసీపీలో ఉన్న సైకోలకి, ఆ సైకోల్ని ఎదుర్కొన్న తెలుగుదేశం జనసేన వీరులకి ఒకటే చట్టం వర్తించదు.
తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆడవాళ్ళ మీద, అలాగే జనసేన పార్టీ మీద, జనసేనలో మహిళల మీద విరుచుకు పడుతున్న అల్లరి మోకలు సైకో బ్యాచ్ని ఎదుర్కోవడానికి వాళ్ళు 10 మాటలు మాట్లాడితే ఒక మాట మేము మాట్లాడి ఉంటాం. కానీ వాళ్ళు అధికారంతో వచ్చారు. అరే ఏ అధికారం లేకుండా ఎదుర్కొన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి, ఎదుర్కొన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, అవార్డులు ఇవ్వాలి. అంతేగాని అలా ఎదుర్కొన్న వాళ్ళని ఏదైతే వచ్చారో అల్లరి మోకల్ని సమానంగా ఒకే గాడిని కట్టేసి వాళ్ళని అరచేతి వీళ్ళని అరచేయాలి, వాళ్ళు జైలు పంపితే వీళ్ళు జైలు పంపించు. అలాగా ఇంకా కొంతమంది పకోడీగాళ్ళు వచ్చేస్తారు పౌడర్ రాసుకుని జిడ్డు మోకాలకి. ఆ జిడ్డు మోకాలు పౌడర్ రాసుకొచ్చి మరి అందరికీ న్యాయం చేయాలి కదా. న్యాయం చేయాలంటే వాళ్ళని అరచేతి వీళ్ళని అరచేయాలి, వాళ్ళని జైల్లో పెడితే వీళ్ళని జైల్లో పెట్టాలి. మరి అలా చేయాలి కదండి. చెప్పులు ఇచ్చుకుని పటేలు అంటాయి. అదవల్లారని ఏట్రా ఏం మాడుతున్నారా మీరు బుద్ధిజ్ఞాలు లేకుండానే? ఏంటి గతంలో ఆ ప్రభుత్వంతో కేసులు పెట్టించుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వంతో కూడా మళ్ళీ ఈ టీడీపీ జనసేనలో ఉన్న ఎవరైతే గట్టిగా పనిచేశారో మళ్ళీ వాళ్ళు ఎవరైతే వైసీపీని ఎదుర్కొన్నారో, ఎవరైతే వైసీపీని నిలదీశారో వాళ్ళని మా వేళ్లతో మా కళ్ళని పడిపోతున్నట్టు మా పార్టీలతో మళ్ళీ మమ్మల్ని శిక్షించే విధంగా ఏం స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా మీరు? అప్పుడేమో ప్రాణాలు తెగించి పోరాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో, లేకపోతే ఏమైనా కేసులు పెడుతుందో, వచ్చే అవకాశాలు రావేమని మళ్ళీ ఇప్పుడు కూడా బిక్కుమని బతకాలా? చాలా బాగుందిరా మీ స్ట్రాటజీలు. ఈ స్ట్రాటజీలు రాష్ట్రం బాగు కోసం ఉపయోగించి ఉంటుంటే బాగుండేది అబ్బాయి. మీకు అర్థమైంది కదండి? అదండి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు కూడా కొంచెం హుషారు ఉండాలండి. ఎందుకంటే నిన్నగాక మొన్న ఎవడో ఒక దీనిలో పెట్టి వైసీపీని తిట్టాడు రాయేష్ అంటే ఇంకెవరు ఎలాగో పట్టించుకోరు, తిడతాడరా మరి మీరు చేసిన పని 30 కేసులు పెట్టారు, రౌడీ షీట్ పెట్టారు, అతన్ని వేధించారు, అతని మీద 2 హత్యా ప్రయత్నాలు చేశారు, తిట్టాడు సంతోషంగా కొట్టకుండా అంటారేమో అని. ఎప్పుడో 7 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం 2019లో నేను ఇది జగన్తో ఉండేటప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయండి. అప్పుడు ఎప్పుడో 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం హిందువుల కోసం ఏదో మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయండి. ఏట్రా మీరు చెప్తే మా పార్టీలు మమ్మల్ని అరెస్ట్ చేయాలా? మీరు చెప్తారా మమ్మల్ని అరెస్ట్ చేయమని? మా పార్టీతో మా కార్యకర్తల్ని మా నాయకులను అరెస్ట్ చేయించేస్తారా? మేమేమో చిడతలు వాయించుకుని కూర్చోవాలా? బాగుందిరా అబ్బాయి. చూద్దరిగానైతే మేము ఈ కేసు పెట్టడం అంటే పెద్ద తలపోటుగా ఫీల్ అవుతానండి నేను. ఒక పిటిషన్ రాయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎస్ఐ గారు ఒకవేళ ఉంటారో ఏం చేయాలి, మళ్ళీ అది ఎఫ్ఐఆర్ చేయడానికి మళ్ళీ కొంచెం ప్రాసెస్ పడుతుంది, మళ్ళీ వెళ్ళాలి. ఇన్ని పనులు మనం ఇంత సమయం వేస్ట్ చేసుకుని ఎవడో ఒకడు ఆయన జైలుకి పంపిస్తేనో లేదా వాడి మీద ఒక ఎఫ్ఐఆర్ కోర్టుకి తిప్పితే మనకి ఏమొస్తుంది? సరే ఏదైనా తిట్టడా పోన్లే తిట్టుకోనిలే, పోనీ ఇంకోటి ఏదో విమర్శ చేసాడా చేయనీలే. మరి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని 100 విమర్శలు చేస్తారు, లోకేష్ గారిని 1,00,000 విమర్శలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడానికి అవకాశం లేదు, అన్ని తప్పులు ఆయనే చేస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని 100 విమర్శలు చేస్తారు. ఇప్పుడు నాయకులుగా పెద్ద నాయకులుగా ఉన్న వాళ్ళే విమర్శలు పడుతున్నప్పుడు, వాళ్ళే ఇళ్లలో ఉన్న మహిళలు కూడా అవమానపరుచుకునే సందర్భాలు ఎదుర్కొంటున్నప్పుడు సామాన్య కార్యకర్తలు మందేమైందిలే పోన్లే అని ఎప్పుడు ఈ కంప్లైంట్ల జోలికి ఎప్పుడూ వెళ్ళదండి నేను. ఎవరి మీదకి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి, ఇది చేయాలి అని. అయితే గతంలో ఈ పివి సునీల్ కుమార్ బ్యాచ్ కొంతమంది మా ఇంట్లో ఉన్న మహిళల్ని మార్ఫింగ్లు చేశారని ఆధారాలతో, స్క్రీన్ షాట్లతో, స్క్రీన్ రికార్డింగ్లతో ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు ఎఫ్ఐఆర్ అయింది ఐటీ యాక్ట్ ప్రకారం. వైసీపీ హయాంలోనే, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను ఇచ్చిన సాక్ష్యాధారాలు చూసి తప్పక ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పుడు ఎవరో ఒక మహిళ రాయసమాసాన్ని మీద కేసు పెడేస్తుంది ఎక్కడో, నేను చూస్తూ ఊరుకుంటే మళ్ళీ ఇంకో మహిళ ఇంకో చోట తయారవుతుంది కదా. కాబట్టి ఈ కేసు పెట్టిన మహిళ మీద నేను కేసు పెడతాను. ఎందుకంటే ఏ ఆధారం లేకుండా నా మీద కేసు పెట్టే హక్కు ఓ మహిళకు ఉన్నప్పుడు ఆ మహిళ మీద కేసు పెట్టే హక్కు నాకు ఇవ్వలేదండి రాజ్యాంగం. నేనేమైనా పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చానా? ఒక కేసు తప్పుడు కేసు నమోదు చేయించి ఆ నమోదు చేయించడానికి కూడా మళ్ళీ మహిళలు వెళ్ళి అక్కడ పోలీసులు సెంటిమెంటల్ బ్లాక్మెయిల్, మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇలాంటి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసి అయినా సరే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలనే స్థాయికి, భార్యలను కూడా పణంగా పెట్టే స్థాయికి ఈరోజు వైసీపీ పడిపోయిందంటే కడు విచారం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఆ ఎఫ్ఐఆర్ను వాళ్ళు అడ్డు పెట్టుకుని రాజేష్ మీద చంద్రబాబు నాయుడు కేసు పెట్టించాడని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని బ్యాట్ చేసి తెలుగుదేశం పార్టీ ఎస్సీల పట్ల ఎప్పుడు ఇలాగే వివక్షగా వ్యవహరిస్తుందని మళ్ళీ ఎస్సీలని తెలుగుదేశం పార్టీ మీద ఎస్సీలకి వ్యతిరేకత కల్పించి మళ్ళీ ఎస్సీల ఓట్లకు దాన్ని దూరం చేయాలి. ఏంటండి ఇంత కుట్రలో?
ఈ కుట్రలన్నీ మీరు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు కుట్రలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మేము చూస్తూ ఊరుకుంటే మేము మంచోళ్ళం అనరు, ఎదవలం అంటారేమోండి. ఇంకా కాబట్టి ఇంక మేము కూడా చూస్తూ ఊరుకోలేండి. మేము కూడా అప్పుడు మాకు కూడా కంప్లైంట్ రాయటం వచ్చు, మాకు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తెలుసు, మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. సింపుల్ లాజిక్, నన్ను ఈ పివి సునీల్ అని వాడు ఎక్కడో తప్పుడు కేసు పెట్టించి శ్రీకాకుళం రప్పించి అక్కడ చంపేద్దామని చూశాడు. ఆ మాట నేను అనలేదండి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోడుతూనే అన్నారు. ఆయన తెలియకుండా ఉండదు కదా, ఆయన ఇంటెలిజెన్స్కి ఆయన తెలియకుండా ఉండదు కదా అప్పుడు నా మీద ఏం ప్లాన్ చేశారు. అలాంటి కేసులు ఉన్నాయి, మేము పెట్టొచ్చు. ఇప్పటిదాకా పెట్టదలుచుకోలేదు, కానీ పెడతామండి. పెట్టి ఎవరి దానికి ఇచ్చేస్తామండి బాబు. ఎందుకు ఇప్పుడు కుక్క మురుగుతుందని చూసేగా సరే మురుక్కొని వదిలేస్తే చివరికి వచ్చినప్పుడు కరడానికి వస్తుంది. మరి కరడానికి వచ్చినప్పుడన్నా మనం లెంపగా లేకపోతే మరి కరిసేస్తుంది కదండి, కరిసేనే వద్దండి. అలాగే తెలుగుదేశం జనసేనలో ఉన్న నాయకులు కూడా చెప్తున్నానండి, ఎవడైతే కార్యకర్త వైసీపీకి గట్టిగా పోరాడి నిలబడి ప్రాణాలు తెగించి నిలబడ్డాడో ఇప్పుడు వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం వైసీపీ చేస్తున్నప్పుడు ఈ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉందండి. లేకపోతే రాయపాటి అరుణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమన్నా మందడితో ఏమైనా ఉందా, ఏమైనా ప్రహారీ కూడా ఆలకేళ్ళకి అడ్డొచ్చిందా, లేకపోతే వాళ్ళ పొలం వీళ్ళ పొలం మధ్యలో ఉన్న కాలువ కూడా ఏమైనా ఉందా? ఎందుకు ఆవిడ గొడవ పడింది? ఎందుకు ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఎందుకు ఆయన గొడవ పడ్డాడు? ఎందుకు పట్టాభి గారు గొడవ పడ్డారు? ఎందుకు రాజేష్ మాసేన్ అనేవాడు గొడవ పడ్డాడు? ఇవి కూడా ఆలోచించాలండి. ఇవి ఆలోచించాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే, జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా కార్యకర్తల కోసం నిలబడే పార్టీలు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వదిలేస్తాడేమో నాకు తెలియదు, కానీ తెలుగుదేశంలో జనసేనలో అలాంటి దౌర్భాగ్యక పరిస్థితులు లేవు. కార్యకర్తల కోసం ఎంత దూరమన్నా వస్తాయి పార్టీలు. అది తెలిసి కూడా మరి వైసీపీలో ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారంటే ఏమనాలండి వాళ్ళని? ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళే కేసులు పెట్టి, మన గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టి ఏంటంటే బాబు ఇది అదండి పరిస్థితి. మేము కూడా పెడతాం కేసులు. అలాగే ఇలా పోరాడిన వాళ్ళకి ఖచ్చితంగా నైతిక సపోర్ట్ అనేది తెలుగుదేశం అలాగే జనసేన కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారనే కారణంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ బ్యాచ్ మీద పోరాడాం. రాష్ట్రం కోసం పోరాడిన పార్టీలండి, రాష్ట్రం కోసం పోరాడిన కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలకు ప్రజల పద్ధతి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని తిప్పికొట్టమని